చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వ్యవహారం నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి దిగారు. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లోని భాకరాపేట వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు కూంబింగ్ చేస్తూ ఉండగా దొరికిన ఎర్రచందనం కూలీలు ఎదురు తిరిగి రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కూలీలు పారిపోగా 20 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, మొన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి శేషాచల ఫారెస్ట్ మరోసారి స్మగ్లర్ల కార్యకలాపాలతో ఒక్కసారిగా అట్టుడికింది. నిన్ననే మనకి ఏదైతే ఉందో చంద్రగిరి పరిసర ప్రాంతంలో దాదాపు 13 మంది ఎర్రచందనం కూలీలు దొరికిన నేపథ్యంలో మరోసారి కూడా ఈ రోజు కూడా తీవ్ర కలకలం రేగింది. మనకి చిత్తూరు, కడప బార్డర్ లో ఉన్నటువంటి పక్రాపేట నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎర్రోళ్ల బండ అనే అటవీ ప్రాంతంలో రెగ్యులర్ కుంబింగ్ లో భాగంగా నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా కుంబింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎర్రోళ్ల బండ ప్రాంతానికి చేరిన వెంటనే అక్కడ దాదాపు 30 మంది ఎర్రచందనం కూలీలు అక్కడ ఉన్నట్టుగా ఒక్కసారిగా టాస్క్ ఫోర్స్ అందరూ కూడా గుర్తించారు. దీంతో వెంటనే కూడా గాలిలోకి తొలి రౌండ్ కాల్పులు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రాళ్ల మొత్తం కూడా ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పైన వేయడం జరిగింది. దాంతో మరో రౌండ్ పోలీసులు కాల్పులు జరపడంతో గొడ్డళ్లను కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పైన వేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారడంతో మొత్తం కూడా ఎర్రచందనం కూలీల్ని పట్టుకునే దిశగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా అటవీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. అయితే ఈ దాడిలో మొత్తం కూడా ఎవరు దొరకకుండా తప్పించుకొని పోయినప్పటికీ ఒక వ్యక్తి మాత్రము, ఒక కూలీ మాత్రం దొరికాడు. ఇతని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. ఇతను తమిళనాడు తిరువన్నామలైకి చెందినటువంటి గోపిగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. ఇతను ప్రస్తుతము అదుపులో ఉన్నాడు. మరోవైపున దాదాపు 21 దొంగలను స్వాధీనం చేస్తున్నారు. వీటి విలువ సుమారు మార్కెట్ విలువలో 2 లక్షల పైగా ఉంటుందని చెప్పి టాస్క్ ఫోర్స్ సిబ్బంది భావిస్తున్నటువంటి సందర్భంలో మరోవైపున డిఐజీ కాంతారావు నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున సమ్మర్ రావడంతో ఈ ఎర్రచందనం కూలీల అలజడులు పెరిగే అవకాశం ఉండడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా అటు తిరుమల పాపనాశనం అటు మార్గాలతో పాటుగా ఇటు బాకరాపేట నుంచి కూడా మరోవైపున చిత్తూరు, కడప బార్డర్ లో కూడా అప్రమత్తం చేశారు. ఈ కూలీలంతా కూడా ప్రస్తుతము ఈ శేషాచల ఫారెస్ట్ లోనే ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా కూంబింగ్ నిర్వహించి పట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపున ఈ తప్పించుకున్నటువంటి కూలీలను కూడా రైల్వే స్టేషన్ ఏమైనా దొరుకుతారని కూడా సపరేట్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. లక్ష్మి, అంటే డిఐజీ కాంతారావు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగినాయి. ఒక రకమైన వివాదాలకు కూడా తావిచ్చిన పరిస్థితికి వెళ్ళింది ఈ ఎర్రచందనం దుంగలకు సంబంధించి. కానీ ఎన్ని చర్యలు చేపట్టినా ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? నాన్ స్టాప్ గా రావడం మాత్రం వస్తూనే ఉన్నారు. దీని వెనక ఎవరున్నారనేది మాత్రం కనుక్కోవడం మాత్రం ఇప్పటికీ తెలియనిదిగానే మారిపోయింది. అసలు ఏమి చర్చలు జరుపుతున్నారు ఇప్పటికైనా పోలీసులు? గతంలోనే కూడా మనకి ఈ ఎర్రచందనం కూలీలు ప్రధానంగా మనకి తమిళనాడు తిరువన్నామలై ఈ జిల్లాలకు చెందినటువంటి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కూలీలు అంతా కూడా వచ్చి శేషాచల ఫారెస్ట్ లో కూడా ఎర్రచందనం తరలించుకుపోయినటువంటి సందర్భం మనకి చాలా సార్లు కూడా గమనించింది. అయితే పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ఎర్రచందనాన్ని అరికట్టే విధంగా వీళ్ళు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా పదే కూడా తమిళనాడు ఈ ప్రాంతాల నుండి వస్తూ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం కూడా చూసాం. మనకి ఇక్కడ సంబంధించి ఎర్రచందనం కూలీలు కూడా పోలీసులు కాల్చివేసినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా కొంతకాలం తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా యథాతథంగా అక్కడి నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఎర్రచందనం కూలీలు ఈ శేషాచలంకి వచ్చి ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి సందర్భం ఉంది. గతంలోనే కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ఓ వీడియో క్యాసెట్లు కూడా రూపొందించి తమిళనాడు ఈ తిరువన్నామలై ఈ ప్రాంతాల్లో కూడా తమిళ భాషలో ఎర్రచందనం అక్రమ రవాణా నేరం అని చెప్పి ఎటువంటి శిక్షలు పడతాయని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా నిరక్షరాస్యత ఇవన్నీ ఉండడం, దాంతో పాటుగా తమిళనాడు ఆ ప్రాంతాలకు చెందినటువంటి వారికి జీవనోపాధి వేరే అవకాశాలు ఏవి లేకపోవడంతో దీనికి తగినట్టు గతంలో వీరపంకాడు పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా కూలీలందరూ కూడా దీనికి అలవాటు పడడంతో ఈ కార్యకలాపాలు అనేటివి యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పోలీస్ అధికారులు రోజు రోజుకి కూడా ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఏదో ఒక వైపు నుంచి మాత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది యథావిధిగా జరుగుతూనే ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.